ఏ క్రైస్తవులు? గుడ్డి క్రైస్తవులు. ఇప్పుడు మేము ఉన్నాం, మా అమ్మ మా తాత నుంచి క్రైస్తవులే. సౌండ్ అందరూ ఏం గొప్ప చెప్తాం, మా తాత చేసే పాస్ కానీ మేము అందరూ గుడ్డోళ్ళే. ఎందుకంటే అది వేసేవాడో తెలియదు. తెలిస్తే మనం అనుకుంటామా? లేదు, అద్భుతంగా ఉంటాయి కదా జీవితాలు. కానీ ఆయన కృపలో మేము పుట్టిగా క్రైస్తవులు. ఏమన్నాను? గుడ్డి క్రైస్తవులు అయినప్పటికీ దేవుడు మా మనోనేత్రంలో రక్షణ ద్వారా మాకు ఇచ్చాడు. సత్యం నెరిగే గొప్ప క్రైస్తవుడు బైబిల్ పూర్తి కానీ మాకు ఆధార్ కార్డు. నో నో, డోంట్ టెల్ ద హిస్టరీ. డు యు నో జీసస్? ఆ యేసు నీకు తెలుసు. ఎక్కువ తెలుసుకునేదాన్ని కదా యేసుతో కలిసి ఉండడం చాలా గొప్ప. నో లెస్, మోర్ రిలేషన్. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి తెలుసుకోవడం తక్కువ అయినా పర్లేదు, కానీ ఎక్కువ కలిసి ఉండడం అనేది నేర్చుకోవాలి. క్రిస్మస్ మొదటి చెప్పండి, కలుసుకున్న వారి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? దేవుని మాట యొక్క మర్యాద విశ్వాసం కలిగి ఉండాలి. అది అర్థమైపోయినా అది ఏంటో తెలియకపోయినా స్టిల్ నా మాట అంతా నా నమ్మదగిన ప్రభా. రెండోది ఏం చెప్పండి? అయితే ఎంత తొందరగా అయిపోతే కేక్ తీసేట్టుకోవాలి. మీరు కదా నేను అలా చెప్పండి. రెండోది ఏంటి? గొర్రెల కావాలి. నేర్చుకునేదేంటి? ఆయన ఇష్టలై ఉంటేనే కానీ సమాధానం నీకు జీవితంలో ఉండదు. నువ్వు ఎంతైనా సంపాదించు, పీస్ లేకపోతే నీకు ఆరోగ్యం ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. మూడోది జ్ఞానం నుంచి మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి? నీకు తక్కువ తెలిసినా పర్లేదు, ఎక్కువ ఆయనతో సహవాసం నీకు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుని మిస్ అయిన వారిని చూసాను, క్రీస్తుని కలుసుకున్న వారిని చూసాను. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, సిమియోను ఉన్నాడు. యేసు ప్రభు కోసం బైబిల్ అంటుంది నీతిమంతుడును భక్తిపరుడు. భక్తిపరుడు నీతిమంతుడు అంటే భక్తిపరుడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే తన జీవితాన్ని యేసుకి అంకితం, దేవునికి అంకితం చేశాడు అంటాడు బైబిల్లో. పరిశుద్ధాత్ముడు ఆయన బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడంటే ఆ యేసుని మెస్సైని చూసే వరకు మరణించవు. గొప్ప మాట. ఆ మెస్సైని చూసేవారు, ఎందుకంటే ఆయన ఆరాటం అంతే ఇశ్రాయేలుకి సమాధానం కలుగుటకు ఎదురు చూస్తున్నాడు ఈ నీతిమంతుడు, ఈ భక్తిపరుడైన సిమియోను. నువ్వు క్రీస్తుని కలుసుకోవాలంటే నీలో ఉండాలి డెడికేటెడ్ లైఫ్ టు జీసస్. హల్లెలూయా. అన్నదుందా పండగైతే అదే పరిశుద్ధ వాళ్ళు తెలబట్టినట్టే అమ్మో క్రిస్మస్ అని అద్భుతం. హల్లెలూయా. వేసుకోదానికి కాదు, వేసుకున్నదానికి అర్థం ఉందా, చేసుకున్నదానికి ఒక అర్థం ఉందా? ఆ క్రీస్తు మనం గణపరిచినప్పుడు ఇవన్నీ చేసి ఏం ప్రయోజనం? కాబట్టి ఈరోజు 5 విషయాలు మనం నేర్చుకున్నాం, 6 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి ఏం చెప్పండి? మన జీవితానికి ఆయన రాజే ఉన్నారు. ఏ రోజు జీవితానికి. రెండోది శాస్త్ర పరిస్థితిని బట్టి ఇంకెంత తెలుసు కాదు, ఆయనకి ఎంత సహవాసం. మూడోది యేసుని కలిసిన మొదటి మర్యాద. నీకు వాక్యం అర్థం అయిపోయినా వాక్యం నందు విశ్వాసం మర్యాద నీకు ఉండాలి. హల్లెలూయా. గొర్రెల కాపరి ద్వారా మనం నేర్చుకునేది ఆయన ఇష్టలై ఉంటేనే కానీ ఆయన సమాధానం మన జీవితంలో ఉండదు. హల్లెలూయా. జ్ఞానం నుంచి మనం నేర్చుకునేది నీకు కొంచెం తెలిసినా పర్లేదు, ఎక్కువ ఆయనకు సహవాసం కలిగి ఆయన ఆరాధించే జీవితం మనకు కావాలి. ఆఖరిగా సిమియోను ద్వారా మనం నేర్చుకునేది మన జీవితం ఆయనకి ఇష్టమైన జీవితం ఉండాలి. భక్తి నీతి కలిగిన వాడు బైబిల్ సెలవిస్తుంది. విని మన చూడు, క్రిస్మస్ అంటే అదే ప్రారంభం అన్నాను. ఇట్ షుడ్ బి ఎ లైఫ్ చేంజ్. క్రిస్మస్ ఇస్ లైఫ్ చేంజ్. ఇది ఒక ప్రోగ్రెస్ కార్డ్. మన పిల్లలకి చదువు ఒక సంవత్సరం చదువు అయిపోయింది, ప్రోగ్రెస్ కార్డ్ ఎలాగిస్తారు? మార్క్స్ ఫర్ పర్ఫార్మెన్స్. మనం కూడా ఆత్మీయ జీవితంలో పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? SUN ఏమంటారు? SUN ఎక్కడ ఉంటాడు? ఈ సన్ ఎక్కడ ఉంటాడు? ఆకాశం ఉన్నాడు. లేడా? ఉన్నాడు.
లేకుండా పర్లేదు. ఓకే ఓకే, ఒక మాట చెప్పచ్చా మీకు? చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, నేను చెప్తాను. మరి సార్ ఓ హల్లెలూయా. సూర్యుడు సైన్స్ ప్రకారం సూర్యుడు ఉంటేనే జీవం ఉంటుందని అర్థం. ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ద సన్ అంటారు. ఓకే, కొంచెం నిజమే అనుకున్నాం. జాగ్రత్త. సూర్యుడు చాలా అవసరం మనకి. సూర్యుని చూసేవాడు ఎవడో చెప్పండి. మనం బయటలో తెలుసుకోండి. ఎవరు చూడలేరు. సూర్యుని చూసేవాడు ఎవరు చూడలేరు. ఎవడన్నా ఉన్నాడు సూర్యుని చూసేవాడు? లేరు. లేరు. మరి సన్ మాత్రం చాలా అవసరం. ఓ వినండి, సన్ చాలా అవసరం కానీ సన్ ఎవడు చూడడు. సన్ దేనికి అవసరం అంటే, ఈ సూర్యుడు ఎందుకు అవసరం అంటే, మీకు తెలుసో తెలియదు సైన్స్ బట్టి, నువ్వు చూసే ప్రతి వస్తువు దేని బట్టి ఉందంటే దాని వెలుగును బట్టే ఉంటుంది. ఆ మాట నీకు అర్థమవుతుందా? నువ్వు ఏది చూడాలన్నా నీకు ఎవరు కావాలి? సూర్యుడు లేకపోతే నీకు ఎంత చీకటి ఏం కనబడదు. సూర్యుడు అయితే చూడగలిగి, సూర్యుడు ఉంటే దాన్ని ఎలా చూడగలవో, ఇది SUN అంటే భౌతికంగా ఈ సృష్టిలో జరిగేది. ఇప్పుడు SON అనే ఇంకో స్థానం ఉన్నాడు, హోమోనిమ్స్ ఇంగ్లీష్ లో. తెలుసా మీకు హోమోనిమ్స్ అంటారన్నింటిని? సేమ్ సౌండ్ డిఫరెంట్ వర్డ్స్. హల్లెలూయా. SON సన్. ఆ సన్ ఎవరో తెలుసా? ఇవాళ మనం సెలబ్రేట్ చేస్తున్నా యేసు క్రీస్తు. ఓ మరియా గుర్తొచ్చిందా? అర్థమైపోయినా చక్కలు కొడుతున్నది. దేవుడు వాక్యం బాగానే. అదే సంఘం, అదే సంఘం. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి ఎలాగైతే సూర్యుడు మనకి మనం చూడనప్పటికీ సూర్యుడు ద్వారా మనకు అన్ని చూడడానికి ఇది సహాయం చేస్తుంది. సూర్యుడు, ఈ సన్. ఆత్మీయ జీవితాలు కూడా ఆ సన్ కావాలి. ఎవరి సన్? మన తండ్రి అయిన దేవుని సన్ అయ్యున్న నీ రక్షకుడైన యేసు నీకు కూడా అంతే అవసరం. ఆ సన్ ఎందుకు నీకు కావాలంటే, నీ భవిష్యత్తు, నీ గొప్పతనాన్ని, వాక్యంలో సత్యాన్ని, ఆ పరలోక విధానం అర్థం చేసుకోవడానికి, చూడడానికి, అర్థం చేసుకునేదాకా చూడడానికి నీ కళ్ళు, నీ భౌతిక కళ్ళతో ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతితో అన్ని ఎలా చక్కగా స్పష్టంగా చూడగలిగి అర్థం చేసుకుంటావు. క్రీస్తు యేసు నువ్వు కలిగి ఉంటే, ఆయన చూడకపోయినా ఆయన నామంలో, ఆయన ద్వారా పరలోక సంబంధమైన ప్రతి విషయాలు, విలువైన భవిష్యత్తు, నీ కుటుంబం గురించి నువ్వు చూసే కృప అనుగ్రహించబడుతుంది. ఆ యేసు ఎందుకు కలిగి ఉండకూడదు? Why not you have that Jesus? What a wonderful Jesus he is. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం.